నమస్కారం. విద్యార్థులు పాండమిక్ సిచ్యువేషన్లో డిజిటల్ పాఠాలను వీక్షిస్తున్నారు. మరి ఆ పాఠాలు వీక్షించేటప్పుడు దే హ్యావ్ సో మెనీ డౌట్స్, చాలా రకాలైనటువంటి సందేహాలు విద్యార్థులకు వచ్చి ఉంటాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం టీశాట్ ద్వారా మరి సందేహాల నివృత్తికి ప్రశ్నించడం టెలిఫోన్ కాల్ ఇన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు కింద స్క్రీన్ పైన కానీ కింద కానీ మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది నంబరు. ఆ నంబర్కు సంబంధించినటువంటి దానికి డయల్ చేసి మీ సందేహాలను రాసి పెట్టుకోండి. మొదటగా ఆ సందేహాలను తీసుకొని ఆ సందేహాల్లో వచ్చినటువంటి క్లియర్గా సందేహాన్ని మాత్రమే అడగండి. నెక్స్ట్ థింగ్, సో మెనీ పీపుల్ ఆర్ ఇంత లాస్ట్ సెషన్ లోపల టెలికాస్ట్ పర్పస్కి సంబంధించినటువంటివి, అంటే టెలికాస్ట్లో సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ టెలికాస్టింగ్, తెలుగు మీడియం ఆర్ నాట్ టెలికాస్టింగ్, తెలుగు మీడియం లెసన్స్ ఆర్ టెలికాస్టింగ్ అండ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ నాట్ టెలికాస్టింగ్. సో అవన్నీ ఏంటంటే తెలుగు మీడియంలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు తెలుగు మీడియం వాళ్ళు చూడండి, వెన్ ద టెలికాస్టింగ్ ఈజ్ ఆన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ హ్యాస్ టు అబ్జర్వ్. అండ్ వన్ మోర్ థింగ్, నవేడేస్ టీశాట్ అండ్ టాటా అండ్ సో మెనీ డిష్ టీవీస్లో కూడా ఇవి టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. సో దాంట్లో అయినా 1 or 2 రిపీటర్స్ ఏమైనా ఉన్నట్టయితే ఏ మీడియం వస్తే ఆ మీడియం మీరు అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి. అదేవిధంగా సమ్ టైమ్స్ ఉర్దూ మీడియం కూడా లెసన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఉర్దూ మీడియం వాళ్ళకి, అంటే తెలుగు మీడియంలో వచ్చేటువంటివి తెలుగు మీడియం వాళ్ళ గురించి, ఇంగ్లీష్ మీడియంలో వచ్చేటువంటి వీడియోలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ గురించి, ఉర్దూలో టెలికాస్ట్ అయ్యేవన్నీ కూడా ఉర్దూ మీడియం వారి గురించి సంబంధించినటువంటివి. కాబట్టి ఈ అంశాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఏ మీడియంలో వచ్చినటువంటిది ఆ టెలికాస్ట్ డే రోజు మీకు నెక్స్ట్ ఒక టైం టేబుల్ ఈజ్ గివెన్. ఆ టైం టేబుల్లో ఏ మీడియం ఉంటే ఆ మీడియం విద్యార్థులు చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ ఆల్ ద మీడియమ్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్. మీరు ఒకవేళ అన్ని మీడియంలు మాకు అర్థమవుతాయి, మేము చూడగలుగుతాము, ఇట్ హెల్ప్స్ టు మీ అంటే యూ క్యాన్. సో కాబట్టి విద్యార్థులకు ఇది ఒకటి గమనించగలరని ఆశిస్తూ, మరి విద్యార్థులు మీ సందేహాలను అక్కడ టెలికాస్ట్ అయ్యేటువంటి నంబర్లో ఉండేటువంటి స్క్రాలింగ్ను చూసుకొని మరి 8, 9, 10 తరగతులకు సంబంధించినటువంటి భౌతిక రసాయన శాస్త్రంలో రీసెంట్లీ జరిగినటువంటి మీకు ఉన్నటువంటి సందేహాలను పాఠాలు చూసేటప్పుడు మీకు వచ్చినటువంటి సందేహాలు అన్నీ కూడా మీరు ఆల్రెడీ నోట్ చేసుకుని ఉంటారు. మరి ఆ సందేహాలకు సంబంధించి మీరు ప్రశ్నలు అడిగితే మా టీం అంతా కూడా ఇక్కడ సివి హరికృష్ణ గారు యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్నారు, వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మరొక మిత్రులు టి అజయ్ సింగ్ గారు, వారు వికారాబాద్ జిల్లాలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మీ సందేహాలను అడిగి తెలుసుకోవచ్చు. ఆ టెలిఫోన్ కాల్ వచ్చే వరకు మనకు సివి హరికృష్ణ గారు మనకి గురుత్వ త్వరణం అనేటువంటి పాఠంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనేటువంటి వాటి గురించి వివరించవలసిందిగా హరికృష్ణ గారిని కోరుచున్నాను. సార్ హరికృష్ణ గారు. సో గురుత్వాకర్షణ అంటే గ్రావిటేషన్ చాప్టర్కి సంబంధించి మనకు కొన్ని అంశాలు ఉన్నాయి. అవి వాటిలో ముఖ్యమైనది సెంట్రిపిటల్ ఫోర్స్, అంటే అపకేంద్ర బలం అనేది మనం ముఖ్యంగా చూడవచ్చు. సో అపకేంద్ర బలానికి సంబంధించి ఏదైనా ఒక బలం, ఎనీ నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఈజ్ కాల్డ్ ద సెంట్రిపిటల్ ఫోర్స్. అదేవిధంగా అంటే సర్క్యులర్ పాత్లో వృత్తాకార చలనంలో ఉన్నప్పుడు వస్తువు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దాని స్పీడ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మనం అంటే డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటే వృత్తాకార చలనం ఉన్నప్పుడు అది మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని స్పీడ్ అనేది ఆ దిశను మార్చుకుంటూ ఉంటుంది. సో ప్రతిసారి దిశను మారుతూ ఉంటుంది ఆ వృత్తాకార చలనంలో. అందుకనే మనం దాన్ని ఒక సర్క్యులర్ పాత్లో వీని మనం చూపిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇది కాకుండా మనకు న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం, అంటే విశ్వంలో ఏ వస్తువు అయినా, ఏ రెండు వస్తువులైనా కానీ పరస్పరం ఆకర్షణను కలిగి ఉంటాయి. సో దానికి సంబంధించి న్యూటన్ గారు ఒక విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. మంచి సమాచారాన్ని అందిస్తున్నారు. మరి విద్యార్థుల నుంచి ఒక టెలిఫోన్ కాల్ వచ్చినట్టుంది, దాని తర్వాత మీ యొక్క చర్చను సాగిద్దాం. హలో చెప్పమ్మా, గుడ్ మార్నింగ్. చెప్పు, నీ డౌట్ ఏంటి, నీ పేరేంటి చెప్పు. వాట్ ఇస్ యువర్ డౌట్? మై డౌట్ ఇస్ ఫ్రమ్ లాస్ ఆఫ్ మోషన్. What is your doubt? Explain the laws of motion, sir. Okay, very good అమ్మా, మంచి క్వశ్చన్. హరికృష్ణ గారు, లాస్ ఆఫ్ మోషన్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ఎలా ఉన్నాయి, వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ మోషన్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, లాస్ ఆఫ్ మోషన్స్ గివెన్ బై సర్ ఐజాక్ న్యూటన్. సో ఫస్ట్ లా స్టేటెడ్ దట్ until unless we apply any external force on a body, it remains unchanged, means its state cannot be changed. So it is stable state. సో ఏదైనా ఒక వస్తువు పైన మనం బాహ్యబలం పనిచేయనంత వరకు అది అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తుంది అనేది మొదటి నియమం చెప్తుంది. సో ఇట్ కమ్స్ అండర్ ఇనర్షియా. ఫర్ ఎగ్జాంపుల్, there are 2 types of inertia in our textbook. So one is
నిశ్చల జడత్వం. So static inertia and static inertia, if you take static inertia, we are sitting in a bus and suddenly bus moved. What happens? Suddenly we fell back. సో మనం బస్సులో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మనం బస్సు మూవ్ అయింది అనుకోండి, బస్సు ఆగి ఉంది, ఆ బస్సులో కూర్చున్నాం మనం, బస్సు మూవ్ అయింది. బస్సు మూవ్ అయినప్పుడు మనం వెనక్కి పడిపోతాం. దానికి కారణం ఏంటి అంటే మనం నిశ్చల జడత్వం, అంటే మనం ఏ స్టేట్లో ఉన్నామో అదే స్టేట్లో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ స్టేయింగ్ ఇన్ దట్ స్టేట్ ఓన్లీ. దట్స్ వై అవర్ లెగ్స్ ఆర్ మూవింగ్ విత్ ద బస్, దట్స్ వై వీఆర్ ఫాలింగ్ బ్యాక్. సో అదేవిధంగా మనకు గమన జడత్వం అని ఉంది. సో ఇన్ దట్ ఇనర్షియా వాట్ హ్యాపెన్స్ when bus is in the movement and suddenly if the driver applies brake, what happens? We fell in the forward direction. So మనం ముందు వైపు పడిపోతూ ఉంటాం. దానికి కారణం ఏంటి అంటే our body is in the motion and suddenly it stopped, but our body will not we will not stop suddenly. So that's why we move forward. So ఇట్లా ముందుకు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జడత్వాల గురించి మనకు మొదటి నియమం అనేది చెప్తుంది. అదేవిధంగా లీనియర్ మొమెంటం సంబంధించి అంటే for example linear momentum in the body, for example if you apply any force on a body, so its linear momentum is equivalent to product of that mass and velocity of that body. So P is equal to mv, we say that. So at the same time Newton explained F is equal to ma formula. From that formula we can do so many problems in that. And our third Newton's law is every action has equal and opposite reaction. So many applications are there for the third Newton's law, and even rocket formula and the rocket, how that gases exerts from the that's the action, and rocket moves upwards in the sky, that's the reaction. So whenever we can see that in fishes also they will move the gills to move forward, and whenever we are swimming, సో మనం స్విమ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంటుందంటే మనం చేతులతోటి మనం నీటిని వెనక్కి నెడుతూ ఉంటాం, అది మనం యాక్షన్గా చెప్పొచ్చు మనం. అదేవిధంగా అవర్ బాడీ మూవ్స్ ఫార్వర్డ్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా. సో ఇది మనం న్యూటన్స్ లా గురించి మనం ముఖ్యంగా మనం తెలుసుకోవచ్చు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. మంచి సమాచారాన్ని అందించారు సార్. న్యూటన్ లాస్కు సంబంధించినటువంటి వరకు మరి జడత్వానికి సంబంధించి కావచ్చు, లేదా చర్య ప్రతిచర్యకు సంబంధించి కావచ్చు, మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కటి న్యూటన్ లాస్ లేనటువంటి అసలు మనం ఉపయోగించాలి, నడవలేము. కాబట్టి వీటన్నింటినీ కూడా మన నిత్య జీవితంలో మనం చాలా ఉపయోగిస్తూ ఉంటాము. సైన్స్ అనేటువంటిది మనకు చాలా నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి సైన్స్కి సంబంధించినటువంటి F = ma, అంటే బలము ఏ విధంగా ఉంటుంది, బలాన్ని కనుగొనాలంటే ఏ విధంగా ద్రవ్యరాశి మరియు యాక్సిలరేషన్ ఏ విధంగా తీసుకోవాలి, మరి ఫర్దర్గా వచ్చేటువంటి క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎలా చేయాలనేటువంటివన్నీ కూడా మనకు అందులో డిస్కస్ చేయడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా వీటి మీద ఫోకస్ చేసి ఫార్వర్డ్గా ముందుగా మనకు రాబోయేటువంటి పరీక్షల్లో కూడా వాటికి సన్నద్ధం కావాలని ఆశిస్తూ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అడగండి. ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తుంది, దాన్ని రిసీవ్ చేసుకుందాం. హలో సార్. చెప్పు బాబా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ యువర్ డౌట్? సార్, ఫిజిక్స్ లో కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ చూయొచ్చు సార్. కార్బన్ కాంపౌండ్స్, ఓకే. కార్బన్ కాంపౌండ్స్ అందులో ఐసోమెరిజం అది ఉంది కదా సార్. ఓకే, అది డౌట్ ఉంది సార్ నాకు. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేసావు. ఐసోమెరిజం, ఓకే. ఇక్కడ స్క్రీన్ మీద మనం చూద్దాము. దీన్ని ఇంగ్లీష్లో ఐసోమెరిజం అంటాము, తెలుగులో వెళ్ళినప్పుడు దీన్ని ఐసోమెరిజం అణు సాదృశ్యము అంటాం. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద మీకు వస్తుంది C4H10. C4H10 అంటే C4 అంటే 4 కార్బన్స్, 4 కార్బన్స్ ఇన్ దట్ కాంపౌండ్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్, బ్యూటేన్ యాక్చువల్లీ, బ్యూటేన్. యు సీ C4, I am writing the structure here. 1 2 3 4 1 2 3 1 2 1 2 1 2 1. You see on the screen you can observe 10 hydrogens are there in the compound, and you observe this compound also. Okay. So you see in this structure also carbons are 4 and hydrogens are 10, but in this structure also carbons are 4 and hydrogens are 10. In the both structures carbon and hydrogen number is same, but the structure is different. So this type of arrangement is known as isomerism,
And one more thing, this is one of the isomerism. So isomerisms are so many types. This is known as structural isomerism. దీని నిర్మాణాత్మక అనుసాదృశ్యం అని మాత్రమే అంటాము. ఇలాంటి అనుసాదృశ్యాలు అనేటువంటివి మీకు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినట్టయితే చాలా ఉంటాయి. యూ కెన్ లెర్న్ దేర్. సో స్టూడెంట్ ఒక మంచి ప్రశ్న వేశాడు. దిస్ ఈజ్ అబౌట్ N-butane, and this is also another one. The isobutane it is called. దీనేమో నార్మల్ బ్యూటేన్ అని అంటాము, దీన్నేమో ఐసోబ్యూటేన్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో ఈ విధమైనటువంటి అనుసాదృశ్యం అనేటువంటిది కర్బన సమ్మేళనాలకి ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం. స్టూడెంట్ మంచి ప్రశ్న వేశాడు. ఇలాంటి వాటిని ఇంకా కొన్ని స్ట్రక్చర్స్ మీరు రాసి ప్రాక్టీస్ చేయండి, నీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. మరి అజయ్ సింగ్ గారు, మనకి ఈ లోహాలు అలోహాలు అనేటువంటి పాఠాలు మరియు ధ్వనికి సంబంధించినటువంటి పాఠాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. వాటి గురించి టెలిఫోన్ కాల్ అయిపోయిన తర్వాత మనం రిసీవ్ చేసుకుందాం. హలో Hello, sir. చెప్పమ్మా, చెప్పు. వాట్ ఈజ్ యువర్ డౌట్? Sir, if we hold one moist and one dry strip of blue litmus paper over dry HCl acid gas, which strip will turn red and why, sir? Okay. Once your voice is not clear, so ask once again. Repeat the question. If we hold one moist and one dry strip of blue litmus paper over dry HCl acid Okay. Understood. Okay. Right. So your doubt is, I have a wet red litmus paper, blue litmus paper, and another one is dry litmus paper. So why it turns in red in a HCl and why it is not turning red in HCl gas? This is your doubt now? Because HCl gas is not acidic in nature. When the HCl gas is dissolved in water, then only it expresses its acidic nature. So that's what HCl gas does not turn the dry litmus paper into red. So this is the reason, and you have one activity for this one, and one more precaution we have to take here. The gas which is evolving, you have to use their guard tube, you have to use there. Otherwise the moisture in the air will mix with the litmus paper and it turns. So that's what you have to use in that experiment and this activity. Guard tube, you must and should you use that one. Then only you will get this result, otherwise you won't get this result. So we will take another call. So hello, me మాట్లాడేటువంటి వాళ్ళు, those who are calling, you say your name and place. నీ పేరు చెప్పమ్మా. My name is Pritam Kumar. Yes. Sir, అది zero gravity కనిపెట్టింది Isaac Newton, sir. What? Zero gravity. Zero gravity ని కనిపెట్టింది Isaac Newton. Okay. Yes. జీరో గ్రావిటీని కనిపెట్టింది ఎవరు? సో మరి మనకి ఈ గ్రావిటీకి సంబంధించి, ఈ గ్రావిటేషన్కి సంబంధించి జీరో గ్రావిటీ ఎలా ఉంటుంది, దానికి మంచి చక్కనైనటువంటి ప్రశ్న. ఈ హరికృష్ణ గారు, ఈ జీరో గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ లేనటువంటి సందర్భాలు ఏంటి, దీనికి సంబంధించి చెప్పినటువంటి అంశాలు ఏంటి, ఒక్కసారి కొద్దిగా వివరిస్తారా? సో జీరో గ్రావిటీ అనేది కొన్ని కండిషన్స్లో ఉంటుంది. మనకు సర్ ఐజాక్ న్యూటన్ గారు ఇది కనిపెట్టడం జరిగింది. సో జీరో గ్రావిటీ కండిషన్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లిఫ్ట్లో వెళ్తుంటే మనకు గ్రావిటీ అనేది పైకి వెళ్తున్నప్పుడు మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకు టువర్డ్స్ డౌన్వర్డ్స్, కింది వైపుగా ఉంటుంది ఆల్వేస్. మనం పైకి వెళ్తూ ఉంటాం, ఆ గ్రావిటీ మనకు అంటే దానికి ఉండే యాక్సిలరేషన్ ప్లస్ గ్రావిటీ రెండు యాడ్ అయ్యి మనం ఫ్రీ ఫాల్లో మనం పైకి వెళ్తున్నప్పుడేమో యాక్సిలరేషన్ ప్లస్ గ్రావిటేషన్ ఫోర్స్ రెండు యాడ్ అయ్యి మనకు బరువు ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. అదేవిధంగా వెన్ వీఆర్ మూవింగ్ ఇన్ ఫ్రీ ఫాల్, సో మనం స్వేచ్ఛగా కిందికి పడుతున్నప్పుడు మనకు జీరో గ్రావిటీ పొజిషన్ వస్తుంది. వై? బికాజ్ mg మైనస్ ma అవుతుంది అప్పుడు. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది కింది వైపు పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం యాక్సిలరేషన్ కూడా కింది వైపే ఉంది. కాబట్టి మనకు తేలికగా అంటే వీ ఫీల్ వెరీ జీరో, అంటే సో మనం చాలా తక్కువ బరువు ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ మనకు కలుగుతుంది. సో దాన్ని మనం జీరో గ్రావిటీ పొజిషన్ అంటాం. సో mg మైనస్ ma కావడం వల్ల మనకు ఆ విధంగా ఉంటుంది. సో ఇది మన జీరో గ్రావిటీ, అంటే ఫ్రీ ఫాల్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనకు జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మంచి అది ఇచ్చారు. ఇంకొకటి మీరు ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్, వెన్ వీఆర్ ఇన్ ద యూనివర్స్, స్పేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకి గ్రావిటీ అనేటువంటిది ఉండదు. బట్ ఎక్కడైనా మనం వేరే గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు ఏ గ్రహానికి సంబంధించి గ్రావిటీ ఆ గ్రహం మీద ఉంటుంది. మరి హరికృష్ణ గారు చక్కగా వివరించారు. మరి మనకి ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తుంది. ఈ టెలిఫోన్ కాల్ చేసేవాళ్ళు మీరు నేము, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పవలసిందిగా కోరుచున్నాము. హలో.
చెప్పు బాబు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఏం పేరు? సిద్ధు. సిద్ధు, చెప్పు నీ డౌట్ ఏంటి? హలో సార్. చెప్పు వినిపిస్తుంది, చెప్పు సిద్ధు. నీ డౌట్ ఏంటి? నీకు సందేహం ఏంటి? ఏ లెసన్ ఇస్తలే టీవీలా లెసన్ నేమ్ ఇస్తలే. ఆహా, టీవీలో లెసన్ నేమ్లు ఇస్తలే రా కింద. ఓకే, నోట్ చేసుకున్నాము, అది ఇచ్చేటట్టు చేస్తాం. ఓకేనా? అంతేనా? ఇంకా నీకు సబ్జెక్ట్ కు సంబంధించి డౌట్స్ ఏం లేవా? సబ్జెక్ట్ లెసన్ ఫిజిక్స్. ఓకే, అవునా? ఓకే, అజయ్ సింగ్ గారు దీని గురించి మాట్లాడతారు. ఏంటంటే మనకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది టెలికాస్ట్లో. ప్రతి అంశం మీద ఏ లెసన్ ఏ టాపిక్ ఎప్పుడు వస్తున్నటువంటిది ఒకటి మనకు టీసాట్ ద్వారా, తర్వాత డిడి యాదగిరి, తర్వాత వేరే ఛానల్లో ఎప్పుడు ఏ తరగతికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఆ టైంలో మనకి ఇమీడియట్గా ఫస్ట్ ఎక్కడ ఉపాధ్యాయుని పేరు, తర్వాత తరగతి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో కూడా మనకు ఏ తరగతికి సంబంధించినటువంటి అంశం బోధించబడుతుందో కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే విద్యార్థులు ఎవరైనా సరే ఏదైనా పాఠ్యాంశాన్ని, తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని when they are going to listen the topic, so please be from the beginning. ఎందుకంటే when you are going to hear the lesson in the beginning, then it would be helpful, because in between మధ్యలో మీరు ఎప్పుడైతే క్లాస్ వినాలనుకుంటున్నారో అక్కడ డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది, మధ్యలో మనకు కంటిన్యూటీ ఉండదు. కాబట్టి ఎవరైనా ప్రతి విద్యార్థి కూడా చెప్పేది ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఆ తరగతికి సంబంధించినటువంటి టాపిక్ని మీరు when you going to hear from the beginning, then you can able to see the name of the lesson. At the same time you can see the name of the teacher also. సో ప్లీజ్ బీ థ్యాంక్ యూ అజయ్ సింగ్ గారు, మంచి సూచన ఇచ్చారు. ఎందుకంటే విద్యార్థులు ఏంటంటే మధ్యలో జాయిన్ అవుతున్నారు. మధ్యలో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఏం పాఠం అవుతుంది ఏంటి అనేటువంటి తెలుస్తలేదు. అది కూడా కొంత ఇబ్బంది అవుతుంది. సాధ్యమైనంత వరకు మనం ఒక ప్రికాషన్ తీసుకుందాం. కింద స్క్రోలింగ్ ప్రతి లెసన్ ఏది వస్తుంది అనేటువంటి దానికి వచ్చే విధంగా అధికారులకు మనం ఇన్ఫార్మ్ చేద్దాము. ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తున్నట్టుంది మనకి, ఆ ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకుందాం. హలో, మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఫోన్ చేయాలనుకుంటున్నారో మీ టీవీ వాల్యూమ్ను పూర్తిగా తగ్గించి మీరు ఫోన్ కాల్ చేయండి, లేకపోతే మీరు మాట్లాడేది ఏమీ వినిపించదు. కాబట్టి మీకు ఫోన్ కాల్స్ కూడా వేస్ట్ అవుతుంది. ఫోన్ కట్ అయినట్టుంది. మరి అజయ్ సింగ్ గారు, సౌండ్కు సంబంధించినటువంటి ధ్వని కాలుష్యం కానీ, ధ్వనికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ధ్వనిని ఎలా లెక్కిస్తారు అనేటువంటి విషయాల గురించి కానీ మరి తెలియపరచవలసిగా కోరుచున్నాం. ఓకే, ముఖ్యంగా మనకి 8వ తరగతిలో ఈ ధ్వని అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ సౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫినామినన్, మనం ఒక దిగ్విషయంగా చెప్పుకోవచ్చు. ధ్వని అనేటువంటిది ఒక దిగ్విషయంగా చెప్పుకోవచ్చు. ఎలా అవుతుందండి సౌండ్ అనేటువంటిది, ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, సౌండ్ను మనం ఈ ధ్వనిని ఏ విధంగా కొలుస్తాము, అలాగే ఈ ధ్వని వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు కూడా మనకు పూర్తిగా పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఏదైనా ఒక వస్తువు కంపన స్థితిలోనే, when a body is under vibration motion, so the sound will produce. సో ఇట్ ఈస్ క్లియర్. అంటే ఎప్పుడైనా కూడా ఒక వస్తువు కదలిక స్థితిలో కానీ లేదా ఒక కంపన స్థితిలో కానీ ఉన్నప్పుడు మనకు ధ్వని అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడ ఈ ఉత్పత్తి అనేటువంటి ధ్వనిని ఎట్లా చూస్తాం, దేంట్లో కొలుస్తాం? మనం ఎట్లా ఒక ధ్వనిని మనం ఇప్పుడు వేరే ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువులను కిలోల్లో, గ్రాముల్లో, లీటర్లో కొలుస్తాం కదా, మరి ధ్వనిని దేంట్లో కొలుస్తాం అనేటువంటి సందేహం మనకు ఉండొచ్చు. సో ధ్వనిని మనము హెర్ట్జ్లో కొలుస్తాం, అంటే పౌనపున్యాలను ఆధారంగా మనం దాన్ని లెక్కిస్తాం. పౌనపున్యం అనేటువంటి కొత్త పదాన్ని విద్యార్థులు తరచుగా వింటూ ఉంటారు. సో తరచుదాం లేదా పౌనపున్యం అనేటువంటి, పౌనపున్యం అనేటువంటిది ఏంటంటే ఒక సెకండ్ కాలంలో ఒక వస్తువు ఎన్నిసార్లు ప్రకంపనం చెందింది, ఎన్నిసార్లు కదిలింది అనేటువంటి దాన్ని మనం పౌనపున్యంగా లెక్కిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేట్ని పైనుంచి కిందికి వదిలేస్తే అది ఒక సెకండ్కి 15 సార్లు కదిలింది అనుకుందాం. అప్పుడు దాని ఫ్రీక్వెన్సీ 15గా చెప్తా ఉంటాం. సో ఈ విధంగా దాన్ని పౌనపున్యాల్లో మనం కొలుస్తూ ఉంటాం. సో ఈ ధ్వనిని మనము హెర్ట్జ్లో కొలుస్తూ ఉంటాం. అలాగే ఈ ధ్వనికి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఉన్నదంటే ఈ డెసిబిల్స్ అనేటువంటి ధ్వని తీవ్రత ఉంటుంది, ఏదైతే ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్సిటీని మనము డెసిబిల్స్లో కొలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ డెసిబుల్స్ అనేటువంటి పదాన్ని మన విద్యార్థులకు ఉంది. డెసి అంటే జనరల్గా మనం ఎట్లా తీసుకున్నాము, డెకా అంటే 10గా తీసుకుంటాం అన్నట్టు. సో 0 డెసిబుల్స్ అనేటువంటిది ఈజ్ ఈక్వల్ టు ద 10 అంటే 1 డెసిబుల్ 10 టైమ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీగా మనం తీసుకుంటూ ఉంటాం.
అలాగే సింగ్ గారు ఇక్కడ ఈ డెసి అనేటువంటిది డెకామీటర్స్ డెసిమీటర్స్ కిలోలు ఎలా తీసుకుంటారో అలాగే ఈ డెసి కూడా తీసుకుంటున్నారు అంటున్నారు. అంటే డెసి అంటే 1/10 గా తీసుకొని 1/10 లెక్కిస్తున్నారని చెప్తున్నారు అంతేనా? ఒక 10 టైమ్స్ ఆఫ్ 0 డెసిబుల్స్ కి తీసుకుంటే దాన్ని 10 డెసిబుల్స్ అంటాం. అలాగే 100 టైమ్స్ అయినట్టే దాన్ని 20 డెసిబుల్స్ అంటాం. 1000 డెసిబుల్స్ తీసుకుంటే 1000 టైమ్స్ ఆఫ్ అంటే 30 డెసిబుల్స్ గా తీసుకుంటాం. సో మానవుని యొక్క సాధారణంగా వినికినటువంటి డెసిబుల్స్ మనకు 60 dB గా తీసుకుంటాం. సో ఆ విధంగా మనము ఈ డెసిబుల్స్ ని మనం దీంట్లో తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ సౌండ్ పొల్యూషన్ మామూలుగా అజయ్ సింగ్ గారు ఒక చిన్న అదేంటంటే విద్యార్థులందరూ ఏమనుకుంటారంటే 10 డెసిబుల్స్ 20 డెసిబుల్స్ పోల్చమన్నప్పుడు దానికంటే డబుల్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. విద్యార్థుల విషయాన్ని గమనించాలి. 10⁻³ గా మనం తీసుకుంటాం. రైట్ సార్, రైట్ 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 రైట్. ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తుంది, మనం దాని గురించి అయిన తర్వాత మనం మాట్లాడదాము. హలో హలో సార్, చెప్పు బాబు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం పేరు? శివ సార్, సూర్యాపేట మాట్లాడుతున్నాను. శివ, చెప్పు శివ. ఫ్రిక్షన్ గురించి కొంచెం డౌట్ సార్. ఫ్రిక్షన్ ఏంటి నీ డౌట్? ఫ్రిక్షన్ గురించి కొంచెం చెప్పండి సార్. ఓకే రైట్. ఇప్పుడు అజయ్ సింగ్ గారు, ఈ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఫ్రిక్షన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం చూడవచ్చు అనేటువంటి దాని గురించి వివరించండి. గతంలో లాభాలు ఘర్షణ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఘర్షణలో మనకు జనరల్ ఘర్షణ అంటే రెండు తలాల మధ్యలో జరిగేటువంటి విషయాన్ని మనం తీసుకుంటాము. ఇందులో ఘర్షణలో మనము స్థైతిక ఘర్షణ, ఓకే, ఇటు తర్వాత అలాగే జారుడు ఘర్షణ, ప్రవాహి ఘర్షణ అనేటువంటి 3 రకాలుగా మనం ఘర్షణ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఒకవేళ ఒక వస్తువు, ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది మనం ఎక్కడైనా ఒక ప్లేన్కి మనం సమాంతరంగా పెట్టినట్టయితే, దాని మీద పెట్టినట్టయితే ఒకవేళ వస్తువు కదలలేదు అనుకోండి, అంటే ఇట్ డజంట్ మూవ్, అప్పుడు ఏమవుతుంది దానికి, అంటే దాని స్థితి వల్ల కలిగేటువంటి ఘర్షణ వల్ల వస్తువు కదలకుండా ఉంటుంది. దట్ ఈస్ దాన్ని మనం ఏంటంటే స్థైతిక ఘర్షణ లేదా స్టాటిక్ ఫ్రిక్షన్ గా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఒక బాడీ పైన మనం ఫోర్స్ యూజ్ చేసినప్పుడు లేదా ఒక తలం పైన ఒక వస్తువు మూవ్మెంట్లో వచ్చింది అనుకోండి, కదిలింది అనుకోండి, దాన్ని మనం జారుడు ఘర్షణగా చెప్పుకున్నాం. అంటే దట్ ఈస్ డ్యూ టు ద ఫ్రిక్షన్. ఆ రెండు తలాల మధ్య ఉండేటువంటి ఘర్షణలో ఒక సాపేక్ష చలనం అనేటువంటిది ఉంటుంది. అంటే రిలేటివ్ మోషన్ అనేటువంటిది ఒక ప్లేన్ కి ఇంకో ప్లేన్ కి మధ్య ఉండేటువంటి దాని మీద ఒకవేళ మూవ్మెంట్ అనేటువంటి జరిగితే దాన్ని మనము జారుడు ఘర్షణగా చెప్పుకుంటాము, స్లైడింగ్ ఫ్రిక్షన్ గా చెప్పుకుంటాం. ఎట్ ద సేమ్ టైం మనకు ప్రవాహి ఘర్షణ, అంటే ప్రవాహి ఘర్షణతో అంటే ద్రవాలలో మనం దానికి మనం ఇంతకుముందు టెక్స్ట్ బుక్ లో కూడా మనం ఒకటి చేసాం, దాన్ని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్స్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ ద్రవాలను మనం కదులుతూ ఉన్నప్పుడు దాని యొక్క అంచుల వెంబడి ఎప్పుడైతే ఆ ఘర్షణ రెండు తలాల మధ్య ఉండేటువంటి ఘర్షణ వల్ల కూడా ఆ ద్రవం, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఓ గ్లాస్లో వాటర్ తీసుకొని మనం స్పూన్తో తిప్పుతూ ఉన్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుంది, ఆ ప్రవాహం అనేటువంటిది మళ్ళీ పూర్వస్థితిలోకి వచ్చేస్తుంది. అంటే అక్కడ గ్లాసుకి ఆ ప్రవాహికి మధ్య ఉండేటువంటి దాంట్లో ఘర్షణ వల్ల అది పూర్వస్థితిని పొందుతుంది. సో ఈ విధంగా మనకు స్థైతిక ఘర్షణ అంటే మనకు స్టాటిక్ ఫ్రిక్షన్, అలాగే మనకు స్లైడింగ్ ఫ్రిక్షన్, అలాగే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేటువంటి ఈ టైప్స్లో మనకు ఫ్రిక్షన్ గురించి మనం చెప్పుకుంటాం. ఈ నిత్య జీవితంలో ఫ్రిక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం మనం ప్రతి పనిలో కూడా ఒక ఫ్రిక్షన్ లేకుంటే దీని కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్కరు కూడా ఈ ఘర్షణ మీద ఒక అవగాహన ఉండాలి. ఆ ఘర్షణ వల్ల ఇప్పుడు మనం గోడకు మేకు కొట్టాలి అంటే ఒక ఘర్షణ లేదనుకోండి మనం గోడకు మేకు కూడా కొట్టలేం. ఎట్ ద సేమ్ టైం మనం నడవాలనుకోండి, ముందుకెళ్ళాలనుకోండి, ఖచ్చితంగా ఒకవేళ ఘర్షణ అనేటువంటి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏ వస్తువులు కూడా మనకు ఉండవు, అన్నీ కూడా జారిపోతూ ఉంటాయి. రోడ్డు మీద వాహనాలు వెళ్తుంటే రోడ్డు అన్నీ కూడా జారిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఘర్షణ అనేటువంటిది మనకు ఉంటుంది. ఘర్షణలో మనకు ఎంత అవసరం కూడా నిత్య జీవితంలో ఘర్షణ లేకపోతే. అజయ్ సింగ్ గారు, చాలా మీరు అన్నట్టుగా ఈ ఘర్షణకు సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మీరు అన్నట్టుగా ఈ దొర్లుడు ఘర్షణ కావచ్చు, మరి స్లైడింగ్ కావచ్చు, రోలింగ్ ఘర్షణలు కావచ్చు ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా పక్షులు కానీ విమానాలు కానీ గాలిలో ఎగురుతున్నప్పుడు కూడా మనకి ప్రవాహి ఘర్షణ అనేటువంటిది ఉపయోగిస్తుంది. విద్యార్థులు ఈ అంశాలన్నీ కూడా చక్కగా గమనించగలరని ఆశిస్తూ ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తుంది. బాబు చెప్పు, నీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దోస్ ఆర్ వాచింగ్ ద ఆన్లైన్ షెడ్యూల్ ప్లీజ్ మ్యూట్ యువర్ టీవీ ప్లీజ్, అదర్వైజ్ మీరు మాట్లాడేది ఏది కూడా వినిపించదు. రైట్, చెప్పండి మీ సందేహం. ఎస్ చెప్పమ్మా. ఓకే,
And how many bonds, how bonds will form in the hybridization, sir? బాండ్ హైబ్రిడైజేషన్ లో బాండ్స్. Hybridations, ఓకే ఓకే Yes, sir. ఓకే, ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. హైబ్రిడైజేషన్, so in the chemical bonding and as well as in the carbon compounds we have discussed about hybridization. So in the hybridization, you see, for example, formation of acetylene. You see, in this acetylene means carbon and carbon, there are 3 bonds are there. Carbon and carbon, there are 3 bonds are there. So for example, let us see carbon, the number is 6, 1s2, 2s2, 2p2. So you see the electronic configuration of carbon, so 1s2, 2s2. So this is actual carbon electronic configuration of carbon. So this is 2s, px1, 2py1 and 2pz. So when you can understand one more thing, both are in second shell, and one more, s orbital has little bit low energy and p orbitals, and all the 3 p orbitals have degenerated orbitals, means they have same energy levels. But comparatively s orbital and p orbital, s orbital have less energy and p orbital have little bit more energy comparatively. So when the one electron jumps from 2s orbital to 2p 3x orbital, here what happens, 2s orbital and 2p orbital, here one s orbital and 3 p orbitals. And here one more thing you have to understand, whereas in carbon there is a possibility to one s orbital and one p orbital may be overlap, and one s orbital, 2 p orbitals may be overlap, and one s orbital and 3 p orbitals may be overlap. Here this is the situation. So sp1, when the one s orbital and one p orbital is overlapped, that is bond is known as sp bond, and one s orbital, 2 or p orbitals overlapped, that is known as sp2, and another one s orbital and 3 p orbital, that is known as sp3 hybridization. And one more thing, how can we find whether it is sp or sp2 or sp? How can we find? For example, let us see, if you see it is acetylene CH2 acetylene. So actually one bond is overlapped. So here how many bonds can carbon form? Means one hydrogen and hydrogen. Here carbon and carbon, here it is sp3. Here you see, if it is triple bond, double bond, single bond. If it is single bond, there is a possibility to form sp3 hybridization. If it is double bond, it is possible to form sp2 hybridization. If it is triple bond, only sp hybridization will form. So in this case, here it is one bond between carbon and carbon is one bond, and another bond is also sp2. So how many bonds will be present here? It means, you see, you can observe this sp3 hybridization. You observe the screen. Here one orbital, here it is sp, Yes, means only one s orbital, one p orbital will be present in that, and other, this is one px px and py py, and 2 pi bonds here and one sigma bond. So here also one sigma bond, here also one sigma bond. So total how many? 2 pi bonds and one sigma bond will be present in the between carbon and carbon. Here it is one sigma bond and 2 pi bonds. So in this way, carbon between carbon 3 bonds will be formed. So means in this one sigma bond between carbon and carbon, and one more thing, here it is H and H. Here also one sigma bond, here also one sigma bond, one s orbital and one sp orbital. Here also one s orbital and one sp,
orbital. So here in this way, in between carbon and carbon, total in the C2H2, total 2 pi bonds and 3 sigma bonds are present. So these are the most important areas when these are ఎప్పుడైతే మనకి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎన్టీఎస్సీస్లో కానీ అలాంటి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్లో కానీ లేదా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో మనకి 10th క్లాస్లో ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు కూడా హయ్యర్ ఆర్డర్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు హాట్ క్వశ్చన్స్ అనేటువంటి ఇలాంటి వాటిని బేస్ చేసుకొని అడుగుతారు. సో కాబట్టి బాండ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందులో బాండ్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయబడదు. సో వెదర్ ఇట్ ఈస్ between carbon and carbon, whether it is single bond or a double bond or triple bond. If it is single bond, sp3 hybridization takes place. If it is double bond, sp2 hybridization takes place. If it is triple bond, only sp hybridization takes place. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ అందులో హౌ మెనీ బాండ్స్ ఆర్ దేర్, వాటిని మనం స్ట్రక్చర్ వేసుకొని నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని అనేటువంటి మనం కౌంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. మరి ఈ విధంగా విద్యార్థులు అందరూ కూడా లెసన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక సూచన ఏంటంటే మనకి టెలికాస్ట్లో అయినటువంటి ఇప్పుడు ఈ 12th లెసన్ అంటే లాస్ట్ లెసన్ ఇది. ఈ లెసన్ వరకు ఇంకా మనం వెళ్ళనే లేదు. ఆ లాస్ట్ లెసన్ డౌట్స్ ఇప్పుడు అడుగుతున్నారు మీరు. టెలికాస్ట్ అయినటువంటి వాటి మీద కూడా ఇంకా చాలామంది విద్యార్థులకు డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే మిగతా వాళ్ళకు ఆ డౌట్ అడిగేటువంటి ఛాన్స్ మిస్ అవుతారు కాబట్టి. సో వన్ స్మాల్ సజెషన్ ఏంటంటే టెలికాస్ట్ అయినటువంటి లెసన్స్ మీద డౌట్స్ అడిగినట్టయితే ఆ టెలికాస్ట్ అయినటువంటి కంటెంట్లో స్టూడెంట్స్కి వచ్చినటువంటి డౌట్స్ మీద క్లారిఫై అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు టీచర్స్ కూడా వాళ్ళకి చెప్పలేనటువంటి అదిలో ఉన్నారు కాబట్టి దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా రాబోయేటువంటి బయాలజికల్ సైన్స్లో కావచ్చు, నెక్స్ట్ ఫోన్ ఇన్ కార్యక్రమం నెక్స్ట్ వీక్ అయినా సరే ఏదైతే టెలికాస్ట్ లెసన్స్ అయ్యాయో ఆ లెసన్స్లో టెలికాస్ట్ అయినటువంటి వాటి మీద మీరు ప్రశ్నలు అడగడానికి ప్రయత్నం చేయండి. మిగతా లెసన్స్కి సంబంధించి అప్పటికి మళ్ళీ టైం ఉంటుంది కాబట్టి మనం అప్పుడు డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి మిత్రులందరూ కూడా అయితే అజయ్ సింగ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. అయితే యాక్చువల్గా చారి సార్ చెప్పినట్టుగా ఏదైతే టెలికాస్ట్ అంశం మీదనే మనం డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన ఆల్రెడీ వర్క్ షీట్స్ కూడా ఉంటున్నాయి కదా. సో మనకు ఈ చాప్టర్లకు పాటు మనకి బిగినింగ్ లెసన్లోనే వర్క్ షీట్లు కూడా ఇస్తున్నాం కాబట్టి ఆ వర్క్ షీట్ చేయడంలో మనకు అక్కడ అసెస్మెంట్ కూడా ఇస్తున్నాం. ఆ అసెస్మెంట్ చేయడం కోసం కూడా కొద్దిగంత ఈ డౌట్స్ క్లారిఫికేషన్ అనేటువంటిది ఆ టాపిక్కి సంబంధించిన దాని మీద మనం డిస్కస్ చేసుకుంటే కనుక ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ద ఆల్ స్టూడెంట్స్. అంటే కొంతమంది విద్యార్థులు ప్రశ్నలు అడగలేకపోవచ్చు లేదా దాన్ని వినియోగించుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళు వినడానికి మాత్రం అవకాశం ఉంటుంది. కాబట్టి దాని విషయంలో మనం కొద్దిగా ఫోకస్ చేస్తే ఇది అందరికి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. రైట్ అజయ్ సింగ్ గారు. నిజంగా హరికృష్ణ గారు కూడా అంతే కదా. మరి మనకి ఈ టెలికాస్ట్ అయినటువంటి వాటి మీద అడగాలని ఆశిస్తూ మరి విద్యార్థులు మరి ఇదే విధంగా నెక్స్ట్ శనివారం వరకు మీకు టెలికాస్ట్ అయ్యేటువంటి లెసన్లో వచ్చినటువంటి డౌట్స్ని మొత్తం కూడా రాసి పెట్టుకోండి. ఇంకా మరి ఒక సూచన మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే తెలుగు మీడియం టెలికాస్ట్ అయ్యేది తెలుగు మీడియం విద్యార్థులకి, ఇంగ్లీష్ మీడియం టెలికాస్ట్ అయ్యేది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి, ఉర్దూ మీడియం అయ్యేది ఉర్దూ మీడియం వాళ్ళకి, అది గమనించగలరు. నెక్స్ట్ ఏంటంటే మరి వచ్చే వారం కూడా మీరు ప్రశ్నలు తయారు చేసుకుంటారని ఆశిస్తూ మరి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.